Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. ఫ్రెండ్స్, రీసెంట్గా పబ్లిష్ అయిన అన్ఎంప్లాయ్మెంట్ డేటా మన ఇండియా చాలా మంచి పొజిషన్లో ఉంది అనే ఇంప్రెషన్ క్రియేట్ చేస్తుంది. కానీ లైక్ ద డెవిల్ ఈజ్ ఇన్ ద డీటెయిల్స్, ఇదే డేటా డీటెయిల్స్లోకి వెళ్తే డిఫరెంట్ నిజాలు బయటకు వస్తాయి. సో ఈ ఎపిసోడ్లో మనం అలా పైనుంచి చూస్తే బాగా ఇంప్రెషన్ క్రియేట్ చేసే డేటా ఏంటి, అండ్ డీటెయిల్స్లోకి వెళ్తే కనిపించే అదర్ కన్సర్నింగ్ ఫ్యాక్ట్స్ ఏంటి అని చూద్దాం. అండ్ ఫైనల్గా మన ఇండియాలో ఎంప్లాయ్మెంట్ సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవ్వాలి అంటే మిస్టర్ మోహన్ దాస్ పై ఆయన రికమెండ్ చేసిన థియరీ ఒకటి ఉంది. సో దాని మీద కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫ్రెండ్స్, ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఇండియాలో 3.2%కి తగ్గిందనమాట. అంటే ఇది చెప్పాలంటే లాస్ట్ 5 yearsలో ఇంత తక్కువ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎప్పుడూ లేదు. సో దిస్ అ గుడ్ సైన్. This is according to Periodic Labour Force Survey 2022-2023. So most recent data, July to September 2023 చూస్తే urban unemployment rate is at 6.6% compared to 12.6% in April-June quarter 2022. Okay, so this is the good news. So ఇప్పుడు మనం ఈ టాప్ లేయర్ లోపలికి వెళ్దాం, అక్కడి నుంచి వచ్చే ఫ్యాక్ట్స్ ఏంటో చూద్దాం. సేమ్ డేటా. ఓకే, ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే లాస్ట్ 5 yearsలో ద షేర్ ఆఫ్ అగ్రికల్చర్ జాబ్స్ హెస్ ఇంక్రీస్డ్. మన ఇండియాలో 140 కోట్ల పాపులేషన్లో 45.8% అగ్రికల్చర్ జాబ్సే చేస్తున్నారు. 26.2 crores అవుట్ ఆఫ్ 140 crores. ఓకే, ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే మనం ఇండియా డెవలప్ అవుతున్న పేస్లో చూస్తే అగ్రికల్చర్ మీద మనకు ఉండాల్సిన జాబ్స్ 5 to 7 crores మాత్రమే, కానీ ఎన్ని ఉన్నాయి? 26.2 crores. ఓకే, సో మనం ఇందాక పైన టాప్ లెవెల్ నెంబర్ ఏం చూస్తే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ తగ్గింది. సో ఫస్ట్ ఇక్కడ డీటెయిల్స్లోకి వెళ్తే తెలుస్తుంది ఏంటి, అగ్రికల్చర్ జాబ్స్ పెరిగినాయి. సో మనలాంటి కంట్రీకి అగ్రికల్చర్ జాబ్స్ తగ్గాలి, అగ్రికల్చర్లో ప్రొడక్టివిటీ తగ్గుతా, నెక్స్ట్ ఈల్డ్ తగ్గుతా, ఇన్కమ్స్ తగ్గుతున్న సిచ్యువేషన్లో అగ్రికల్చర్ జాబ్స్ మీదకి జనాలు ఎక్కువ వెళ్తున్నారంటే దట్స్ నాట్ అ గుడ్ సైన్. ఓకే, దట్స్ ద ఫస్ట్ అబ్జర్వేషన్. అండ్ సెకండ్ పాయింట్, పర్సంటేజ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ జాబ్స్ డిక్రీస్డ్ ఫ్రమ్ 12.1% to 11.4%. సో అగ్రికల్చర్లో నుంచి స్లోగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో నుంచి సర్వీస్ సెక్టర్కి అనేది టిపికల్గా జనరల్గా మాట్లాడుకుంటే డెవలప్మెంట్ ట్రాజెక్టరీ. సో మన కంట్రీలో ఏమవుతుంది, లాస్ట్ 5 yearsలో అగ్రికల్చర్ జాబ్స్ పెరుగుతున్నాయి, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో ఉన్న జాబ్స్ తగ్గుతున్నాయి కూడా. సో 12.1% నుంచి 11.4%కి వచ్చాం. అండ్ ఐటీ అండ్ కార్పొరేట్ సెక్టర్లో ఉండే జాబ్స్ విచ్ ఆర్ టిపికలీ హై పేయింగ్ జాబ్స్, అవన్నీ కూడా 4 to 5% ఆఫ్ ద పాపులేషన్ దాని మీద డిపెండ్ అయ్యేది. అంటే రఫ్లీ అరౌండ్ 3 crores. సో 140 కోట్లలో రఫ్లీ అరౌండ్ 3 crores మాత్రమే ఐటీ అండ్ కార్పొరేట్ జాబ్స్లో ఎంప్లాయ్మెంట్ మీద డిపెండ్ అయి ఉన్నారు. ఓకే, అండ్ నెక్స్ట్ అబ్జర్వేషన్స్ ఏంటి అంటే షేర్ ఆఫ్ సాలరీడ్ వర్క్ హ్యాస్ ఫాలన్, షేర్ ఆఫ్ క్యాజువల్ లేబర్ ఆల్సో హ్యాస్ ఫాలన్. ఓకే, సో బోత్ సాలరీస్ తీసుకునే వాళ్ళు అండ్ క్యాజువల్ లేబర్గా ఉండే వాళ్ళ పర్సంటేజ్ కూడా తగ్గిపోతున్నాయి. నెక్స్ట్ షేర్ ఆఫ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ హ్యాస్ ఇంక్రీస్డ్. అంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్గా ఎవరైతే ఉంటారో వాళ్ళ పర్సంటేజ్ పెరిగింది అని అంటే దాని అర్థం దట్ ఈస్ నాట్ అ గుడ్ న్యూస్. బికాస్ ఈ పీరియాడిక్ లేబర్ సర్వేలో సెల్ఫ్ ఎంప్లాయిడ్ డెఫినేషన్ ఏంటి అంటే who are unpaid in the form of own account and employers or helpers in household enterprises. ఓకే, సో సెల్ఫ్ ఎంప్లాయిడ్ అంటే మనం టిపికల్గా ఎంటర్ప్రెనర్స్ అనుకోకండి, ఈ సర్వేలో కన్సిడర్ చేసుకున్న డెఫినేషన్ ఇదనమాట. సో ఈ కేటగిరీ పీపుల్ పెరిగారు అంటే దాని అర్థం అన్పెయిడ్ వర్కర్స్ పెరుగుతున్నారు, అట్ ద సేమ్ టైమ్ దే ఆర్ నాట్ గెటింగ్ పెయిడ్ ఫర్ దేర్ వర్క్. అండ్ మన అజీం ప్రేమ్జీ గారు యూనివర్సిటీ ఉంది కదా, వాళ్ళు కూడా ఒక రిపోర్ట్ పబ్లిష్ చేశారు, ద స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా రిపోర్ట్ 2023. అండ్ ఆ రిపోర్ట్ ఏం చెప్తుంది అంటే 2 పాయింట్స్ చెప్తుంది మేజర్గా. ఒకటి, ఇండియాకి ఉన్న గ్రోత్కిను ఇక్కడ ప్రొడ్యూస్ అయ్యే గుడ్ క్వాలిటీ జాబ్స్కి రిలేషన్ చాలా వీక్గా ఉందంట. అండ్ సెకండ్ పాయింట్, వాళ్ళు చాలా గవర్నమెంట్ డేటా సెట్స్ని స్టడీ చేసి అన్ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ వాళ్ళు ఏం కన్క్లూడ్ చేశారంటే ప్రీ కోవిడ్ కన్నా పోస్ట్ కోవిడ్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ తక్కువ ఉన్నప్పటికీ కూడా అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ గ్రాడ్యుయేట్స్ అండర్ 25 years ఈజ్ అట్ 45%. అండ్ ఫీమేల్ పార్టిసిపేషన్ ఎట్లా ఉంది లేబర్ ఫోర్స్లో అని చూస్తే urban women are participating at 25.4% in the labor force, whereas rural women lo 41.5% undi. So it is still a concerning area when it comes to women's participation in labor force, especially in urban areas. Rural kanna takkuva undi. So friends, on this account manam top level lo unemployment rate anedi 3.2% ki padindi. Last 5 years lo eppudu lenanta takku levels lo undi anedi pie level fact aina kuda డీటెయిల్స్లోకి వెళ్తే మనకు తెలిసేది ఏంటి అంటే సమ్మరీ, అగ్రికల్చర్ జాబ్స్ పెరుగుతున్నాయి, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ జాబ్స్ తగ్గుతున్నాయి, ఐటీ అండ్ కార్పొరేట్ సెక్టర్ జాబ్స్ రిమైన్ అట్ ఓన్లీ 3 crores ఇన్ 140 crore పాపులేషన్, శాలరీ వర్క్ ఫోర్స్ తగ్గుతుంది, క్యాజువల్ లేబర్ తగ్గుతుంది, రైజ్ ఇన్ అన్పెయిడ్ వర్కర్స్ పెరుగుతుంది, అండ్ అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ గ్రాడ్యుయేట్స్ ఈజ్ స్టిల్ హై అట్ 45% who are under the age of 25 years,
and women labor force participation still remains a concerning factor. So on this account friends, unemployment rate తగ్గింది అనే టాప్ లెవెల్ నెంబర్ చూసి మనం ఎందుకని హ్యాపీ కన్క్లూజన్స్ డ్రా చేయకూడదు అనేవి అండర్లయింగ్ ఫ్యాక్ట్స్ ఇన్ని ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? ఎవ్రీ ఇయర్ 1 నుంచి 1,20,00,000 మంది వర్కింగ్ ఏజ్ వర్క్ ఫోర్స్లోకి పార్టిసిపేట్ చేసే పాపులేషన్ వస్తున్నప్పుడు మన కంట్రీ సైజ్లో మనం ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ జనరేట్ చేయాలి అంటే మనం ఏం చేయాలి అంటే దానికి మిస్టర్ మోహన్ దాస్ పై ఆయన బ్యూటిఫుల్గా ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. సో ఆయన చెప్పేది ఏంటి అంటే మనం బోత్ బాటమ్ ఆఫ్ ద పిరమిడ్ అండ్ టాప్ ఆఫ్ ద పిరమిడ్ని సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి అని. అంటే దాని అర్థం ఫస్ట్ బాటమ్ ఆఫ్ ద పిరమిడ్ అంటే అన్స్కిల్డ్, లో స్కిల్డ్ ఇలాంటి జాబ్స్ ఎస్పెషల్లీ అగ్రికల్చర్ సెక్టర్లో ఉన్న వాళ్ళ గురించి ఆయన ఏం చెప్తున్నారంటే ఎవ్రీ ఇయర్ మనం 1% ఆఫ్ అగ్రికల్చర్ జాబ్స్ని మనం అదర్ సెక్టర్స్లోకి పంపించాలి. మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీస్లోకి ఎట్లా పుష్ చేయాలి అని చెప్పేసి ఎవ్రీ ఇయర్ 1% మనం దాన్ని సాల్వ్ చేయాలనేది ఒక టార్గెట్ చెప్తున్నారు. దానికోసం ఆయన ఏం చెప్తున్నారు అంటే లేబర్ ఇంటెన్సివ్ అండ్ లో పేయింగ్ జాబ్స్ని క్రియేట్ చేసే ఇండస్ట్రీస్ ఉంటాయి కదా, లైక్ గార్మెంట్స్, టెక్స్టైల్స్, లైట్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రానిక్ అసెంబ్లీ అండ్ హ్యాండీక్రాఫ్ట్స్ ఇలాంటి సెక్టర్స్ని మనం పూరెస్ట్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్స్ అంటే ఇండియాలో రఫ్లీ అరౌండ్ 700 డిస్ట్రిక్ట్స్ ఉంటే పూరెస్ట్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్స్లో మనం సెటప్ చేయించాలి అని చెప్పేసి అంటున్నారు. అండ్ ఆ లాజిక్ కూడా ఎందుకని ఇంకా జస్టిఫైడ్ అంటే ఇప్పుడు లెట్స్ సే గార్మెంట్స్ టెక్స్టైల్ ఇండస్ట్రీ ఎవరైనా పెట్టాలనుకున్నారనుకోండి, వాళ్ళు హైదరాబాద్లోనో బెంగళూరులోనో పెడితే ఒకవేళ అక్కడ లో స్కిల్డ్ వాళ్ళకి శాలరీస్ ఇవ్వాలి అంటే ఒక 25,000-30,000 ఇస్తే సరిపోదు. బికాజ్ Tier 1 సిటీస్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ పెడితే అంత శాలరీస్తో అది రన్ చేయలేం. సో అందుకని ఆయన ఏమంటున్నారంటే పూరెస్ట్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్స్ అంటే ఎక్కడైతే రిలేటివ్లీ ఎకనామికలీ బ్యాక్వర్డ్ ఏరియాస్ ఉంటాయో అక్కడ పెట్టిస్తే అక్కడ వాళ్ళ 20,000 ఇచ్చినా 25,000 ఇచ్చినా దట్ అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ తగ్గట్టు మంచి శాలరీస్గా ఉంటాయి కాబట్టి దట్ విల్ బీ సపోర్టింగ్ దెమ్ అని చెప్పేసి ఈయన ఏమంటున్నారు అంటే ఇలాంటి లేబర్ ఇంటెన్సివ్ అండ్ లో పేయింగ్ జాబ్స్ని క్రియేట్ చేసే ఇండస్ట్రీస్ ఎకనామికలీ బ్యాక్వర్డ్ పూరెస్ట్ డిస్ట్రిక్ట్స్లో పెట్టమని చెప్తా. టాప్ ఆఫ్ ద పిరమిడ్ జాబ్స్ గురించి ఏం చెప్తున్నారు అంటే హై పేయింగ్ జాబ్స్ గురించి ఆయన ఏం చెప్తున్నారంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మీద, యూనివర్సిటీస్ మీద మనం బాగా ఖర్చు పెడతా హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తూ ఉంటే ఐటీ, హైటెక్ మ్యానుఫ్యాక్చరింగ్, బ్యాంకింగ్ అండ్ హై క్వాలిటీ టూరిజం ఇలాంటి వాటి మీద మనం హై పేయింగ్ జాబ్స్ని క్రియేట్ చేయొచ్చు. అంటే రఫ్లీ అరౌండ్ 50,000 per month కన్నా ఎక్కువ శాలరీస్ని క్రియేట్ చేసే జాబ్స్ ఈ టాప్ ఆఫ్ ద పిరమిడ్ సెక్టర్ని టార్గెట్ చేస్తా మనం చేయొచ్చు అని చెప్పేసి ఈ 2 pronged అప్రోచ్ ఆయన చెప్పారు బై సాల్వింగ్ బోత్ ద బాటమ్ ఆఫ్ ద పిరమిడ్ అండ్ ద టాప్ ఆఫ్ ద పిరమిడ్. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది మనం చూస్తే మన ఆంధ్ర కాంటెక్స్లో కూడా ఇట్ మేక్స్ లాట్ ఆఫ్ సెన్స్. ఎందుకంటే మన దగ్గర కూడా ఇక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్స్ కానీ వీటికి చాలా సప్లై బేస్ చాలా గట్టిగా ఉంది. సో అగ్రికల్చర్లో నుంచి మనం ఆన్ వన్ హ్యాండ్ ప్రొడక్టివిటీ ఎలా పెంచాలి, అగ్రికల్చర్ మీద డిపెండ్ అయిన వాళ్ళ ఇన్కమ్స్ ఎలా పెంచాలి అనేది మనం ఫోకస్ పెడతా కూడా స్లోగా అగ్రికల్చర్ నుంచి వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్కి, వాల్యూ యాడెడ్ ఇండస్ట్రీస్కి మనం ఈ సెగ్మెంట్ ఆఫ్ ద పాపులేషన్ మనం ఎలా ట్రాన్స్ఫర్ చేయొచ్చు అనే దాని మీద కూడా మనం ఫోకస్ పెట్టాలి. ఆయన ఎలాగైతే 1% ఎవ్రీ ఇయర్ అనేది ఒక టార్గెట్ పెట్టుకోవాలంటున్నారో ద సేమ్ థింగ్ ఇఫ్ వీ కెన్ అప్లై టు ఈవెన్ ఆంధ్ర కాంటెక్స్లో కూడా 1% అగ్రికల్చర్ నుంచి ఎట్లా షిఫ్ట్ చేయొచ్చు, ఆ 2% మనం ఎందుకు చేయలేం అనే టార్గెట్స్ మనం తీసుకుంటే బాటమ్ ఆఫ్ ద పిరమిడ్ని మనం అడ్రస్ చేస్తా అట్ ద సేమ్ టైం క్వాలిటీ ఎడ్యుకేషన్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేస్తూ ఉంటే మనం సర్వీస్ సెక్టర్ జాబ్స్ లైక్ ఐటీ, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ అండ్ ఈ రిలేటెడ్ సెక్టర్స్ కూడా కార్పొరేట్ జాబ్స్కి రిలేటెడ్ సెక్టర్స్ని కూడా మనం ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. సో ఐ థింక్ మిస్టర్ మోహన్ దాస్ పై ఆయన చెప్పిన చాలా వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్స్ ఈవెన్ ఇన్ ఆంధ్రాస్ కాంటెక్స్ట్. సో దో మనం అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది లాస్ట్ 5 yearsలో ఎప్పటి లేనంతగా తక్కువ ఉన్న నెంబర్ ఉన్నా కూడా కన్సర్నింగ్ ఫ్యాక్ట్స్ ఏంటి అనేవి మనం జూమ్ ఇన్ చేసి చూసాం. అట్ ద సేమ్ టైం మనకి నెక్స్ట్ ఇయర్ ఆన్ ఇయర్ రాబోతున్న వర్క్ ఫోర్స్లోకి జాయిన్ అవ్వబోతున్న 1 నుంచి 1,20,00,000 మందికి సైజబుల్ ఆపర్చునిటీస్, వర్కింగ్ జాబ్ ఆపర్చునిటీస్ ఎట్లా క్రియేట్ చేయాలి అని చెప్పేసి మిస్టర్ మోహన్ దాస్ పై గారు ఆయన చెప్పిన థీరీ కూడా మనం చూసాం. సో ఇట్ మేక్స్ లాట్ ఆఫ్ సెన్స్ టు మీ. సో మీరు మనం ఇదివరకు డాక్టర్ రఘురామ్ రాజన్ గారు, మిస్టర్ రోహిత్ లాంబా వీళ్ళు ప్రెజెంట్ చేసిన థీరీ కూడా చూసాం. వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్ కన్నా సర్వీస్ సెక్టర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి అని చెప్పేసి వాళ్ళ థీరీ చూసాం. ఇప్పుడు మిస్టర్ మోహన్ దాస్ పై గారు ఈ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే వచ్చిన దాని మీద ఆయన ప్రొడ్యూస్ చేసిన థీరీ కూడా చూసాం. సో మీకు ఏది బెటర్గా అనిపిస్తుంది? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. థ్యాంక్ యూ.